సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జోగిపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని ఆందోళన ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాల పోరాట సమితి సంఘం నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీలకు వర్గీకరణ పేరుతో విడదీయడం హేయమైన చర్య అని సుప్రీం తీర్పును ఖండిస్తున్నామని అన్నారు. గత వారం రోజులకు ముందు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణను ఈరోజు మేము మాలలుగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు 5 మంది జడ్జీలు దీన్ని వ్యతిరేకిస్తే, దాన్ని తిరస్కరిస్తే ఈరోజు 7 మంది జడ్జీల బెంచ్ ఈరోజు దాన్ని ఆమోదించింది. ఈ ఆమోదించడం వల్ల అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎట్లయితే తిరస్కరించిందో ఇప్పుడున్నటువంటి 7 మంది జడ్జీలు దాన్ని ఎట్లా స్వాగతిస్తారు అనేది కూడా మీ మీద ఆలోచన చేయాలి. ఇది ముమ్మాటికి మాలలని మాదిగలని విడగొట్టే ప్రక్రియ. ఇంతకన్నా ముందు బీసీలను ఏబిసిడీలుగా వర్గీకరించి వాళ్ళని రాజకీయంగా దూరం చేసిర్రు. ఈరోజు ఎస్సీలు ఏకతాటిపైన ఉండి ముందుకోతున్నారని ఆలోచిస్తుంటే వాళ్ళని కూడా ఈరోజు బి అని సి అని చెప్పి వాళ్ళని కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఈ ప్రయత్నం ముమ్మాటికి రాజకీయాలకు ఈ ఎస్సీలను మొత్తం కూడా దూరం చేయాలని ఆలోచన తీసుకుపోతా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా మాలలుగా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క మండలం నుంచి కూడా ఈరోజు ఇక్కడికి జోగిపేట పట్టణానికి వచ్చి మేము ఈరోజు నిలబడిని ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ గారికి గుర్తించి దాన్ని 30 సంవత్సరాలుగా తీసుకొస్తున్నటువంటి ఈ ఆరోపణని ఈరోజు నడుస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియను మేము రిజర్వేషన్ ప్రక్రియ వద్దనట్లేదు. మేము రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఆ కొనసాగించే ప్రక్రియ జనాభా నిష్పత్తి ప్రకారమే చేయాలని చెప్పి మా ఆవేదన. ఈరోజు ఏ రంగాల్లో అయితే మనం ముందుకెళ్తా ఉన్నామో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఈ కులాలుగా విభజించుకొని మనం ఏమో ఉద్యోగాలు, విద్య అని చెప్పి మనం కొట్లాడుతూ ఉంటే, కానీ పెత్తందారులు మాత్రం రాజకీయ రంగాల్లోనే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళేమో రాజకీయం వైపు, వాళ్ళేమో చట్టాల వైపు, మనమేమో ఇంకా ఈ ఉద్యోగాలు, ఈ విద్యార్థులు అని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఇప్పటికి మీరు చూస్తున్నట్టుంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ వాళ్ళు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యలకు వెళ్తే ఆ కార్పొరేట్ స్కూళ్ళు మనయా, ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు మనయా, మనం ఏడున్నా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎస్సీలలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ భుజాల పైన వేసుకొని వర్గీకరణకు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు కూడా కలిసి అదేవిధంగా మనమందరం కూడా కలయికతోని జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళంతలో వాళ్ళే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని జనాభా నిష్పత్తి ప్రకారం బయటకు తీసి అదేవిధంగా రాజకీయాలలో కూడా మాకు చోటు ఇవ్వాలని చెప్పి, చట్టసభలలో కూడా మాకు చోటు ఇవ్వాలని చెప్పి ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు ప్రతి ఒక్క విషయాలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఈ రిజర్వేషన్ ఎట్లయితే ప్రక్రియ నడుస్తూ ఉందో దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోయి ఈ జనాభా నిష్పత్తి ప్రకారమే తీసుకుంటే బాగుంటుందని కొనసాగిస్తాం అనుకుంటున్నాం. అంతేకాదు ఏదైతే ఎంఆర్పిఎస్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిందో ఆ నిర్ణయానికి దానికి ఒక సంఘంగా ఏర్పడి అదే మన గద్దర్ గారు కూడా దానికి ఒక అధ్యక్షత వహించి కూడా ఈరోజు ముందుకు తీసుకొచ్చిన సంఘం, ఆ సంఘంలో ఈరోజు మమ్మల్ని విడగొట్టడం అనేది ఒక కుట్రపూరితమైన నిర్ణయం కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి
చట్టసభలలో నిర్ణయం తీసుకోకుండా ముందుకెళ్తే 2/3 వంతు మాత్రమే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుందో ఎలాంటి వ్యతిరేకం వస్తుందో అని చెప్పి ఆలోచించడం చేసారు కనుక అది ఈ రకంగా ఉన్నటువంటి నిరసనలే రేపు పెద్ద ఎత్తున కూడా నిరసనలు ముందుకెళ్తాయని చెప్పి మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇదే రకంగా సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ లేకపోతే ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా మీరు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతే రకంగా ఈ తెలంగాణలో కాకుండా పంజాబ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లు కావచ్చు, అక్కడ బీసీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు కావచ్చు, లేకపోతే కేరళ బీసీలు కావచ్చు, ఈ రకంగా మనం కులాలుగా విభజించకపోతాం కనుక దాన్ని అందరం కూడా సమర్థవంతంగా ఈ కులాలుగా విడిపోకుండా అందరం ఏకదాటిపై కలిసి ముందుకెళ్తామని ఆశిస్తూ ఉన్నాను. ఈ రద్దును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!